ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ హిందీ లెర్నింగ్ ఇన్ తెలుగు. మీకోసం మరొక ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనం జర్నీ చేసేటప్పుడు మాట్లాడే మాటలను హిందీలో ఏ విధంగా మాట్లాడతారో ఈ వీడియోలో చూసేద్దాం. ఊరికే వీడియో చూడడం ద్వారా ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. చూసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత యూజ్ చేస్తేనే ఏ లాంగ్వేజ్ అయినా వచ్చేస్తుంది. మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్టెడ్. కీప్ వాచింగ్ అండ్ బీ ప్రాక్టీస్. ఫస్ట్ సెంటెన్స్, నీవెక్కడి వరకు వెళ్ళాలి? ఈ విధంగా అడుగుతుంటాం కదా వేరే వాళ్ళని. మరి హిందీలో అయితే ఎలా అడగాలంటే తుమ్ కితనీ దూర్ జానా హై, తుమ్ కితనీ దూర్ జానా హై. మీరెక్కడి నుంచి వస్తున్నారన్నా అని అడుగుతుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో కహా సే ఆ రహే హో బాయి, కహా సే ఆ రహే హో బాయి, మేము గోవా పర్యటనకు వెళ్తున్నాము. ఈ సెంటెన్స్ ని హిందీలో హమ్ గోవా కి యాత్రా పర్ జా రహే హో, హమ్ గోవా కి యాత్రా పర్ జా రహే హో. నేను వెళ్లేసరికి రైలు బయలుదేరింది. ఈ సెంటెన్స్ ని హిందీలో ఏ విధంగా చెప్తామంటే జబ్ తక్ మే పహుంచా ట్రైన్ జా చుకీ థీ, జబ్ తక్ మే పహుంచా ట్రైన్ జా చుకీ థీ. రైలు ఏ ప్లాట్ఫామ్ లోకి వస్తుంది అని అడుగుతుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో ट्रेन किस प्लेटफॉर्म पर आती है, ट्रेन किस प्लेटफॉर्म पर आती है. నువ్వు నా సీట్ లో కూర్చున్నావు అని అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో తుమ్ మేరీ సీట్ పర్ బైఠే హో, తుమ్ మేరీ సీట్ పర్ బైఠే హో. నేను బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను, మీరెక్కడున్నారు అని అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో మే బస్ స్టాప్ కే పాస్ ఆయా ఆప్ కహా హై, మే బస్ స్టాప్ కే పాస్ ఆయా ఆప్ కహా హై. మనం ఏ టైంకి ఢిల్లీకి వెళ్తాము? ఈ సెంటెన్స్ ని హిందీలో హమ్ ఢిల్లీ కితనే బజే జాయేంగే, హమ్ ఢిల్లీ కితనే బజే జాయేంగే. నా టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో మేరా టికెట్ అభీ తక్ కన్ఫర్మ్ నహీ హువా హై, మేరా టికెట్ అభీ తక్ కన్ఫర్మ్ నహీ హువా హై. నాకు హైదరాబాద్ కు టికెట్ ఇవ్వండి అని అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో ముజో హైదరాబాద్ కా టికెట్ దో, ముజో హైదరాబాద్ కా టికెట్ దో. నా బ్యాగ్ కాస్త చూస్తుంటావా, నేను వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను. ఈ సెంటెన్స్ ని హిందీలో ఎలా చెప్తామంటే క్యా ఆప్ మేరే బ్యాగ్ కా ధ్యాన్ రఖేంగే, మే జాకర్ పానీ కి బోతల్ లే ఆతా హూ. క్యా ఆప్ మేరే బ్యాగ్ కా ధ్యాన్ రఖేంగే, మే జాకర్ పానీ కి బోతల్ లే ఆతా హూ. హైదరాబాద్ నుండి కోల్కతాకు ఎంత దూరం? ఈ సెంటెన్స్ ని హిందీలో హైదరాబాద్ సే కోల్కతా కితనీ దూర్ హై, హైదరాబాద్ సే కోల్కతా కితనీ దూర్ హై. నైట్ జర్నీ చాలా బోర్ గా ఉంటుంది. ఈ సెంటెన్స్ ని హిందీలో రాత్ కా సఫర్ బహుత్ ఉబావో హై, రాత్ కా సఫర్ బహుత్ ఉబావో హై. నేను కాశ్మీర్ కి వెళ్ళాలి అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో ఏ విధంగా చెప్తామంటే ముజో కాశ్మీర్ జానా హై, ముజో కాశ్మీర్ జానా హై. నాకు రైళ్లలో జర్నీ చేయడం నచ్చదు అని చెప్తుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో ఏ విధంగా చెప్తామంటే ముజో ట్రైన్ మే సఫర్ కర్నా పసంద్ నహీ హై, ముజో ट्रेन में सफर करना पसंद नहीं है. ये वीडियो अंत तक देखने के लिए धन्यवाद. थैंक यू फॉर वॉचिंग. डोंट मिस टू सब्सक्राइब एंड लाइक एंड शेयर.